నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ ఎవ్రీ వీక్ ఆ వీక్లో ఉన్న పరిస్థితులకు సంబంధించి, గోల్డ్కి సంబంధించి, రియల్ ఎస్టేట్కి సంబంధించి మనం డిస్కస్ చేస్తూనే ఉంటాం. అండ్ మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణ వచ్చినప్పుడు బహిరంగ సభలో కొన్ని ఇంట్రెస్టింగ్ సూచనలు, సలహాలు ఇచ్చారు. అందులో ఒకటి మెయిన్ పాయింట్గా బంగారం కొనొద్దు అన్నారు. నెక్స్ట్ రోజే తులానికి 14,000 పెరగడం చూసాం. అసలు ఎందుకు అలా అన్నారు మోదీ గారు? ఇది చాలా పెద్ద స్టోరీ చెప్పాలి. నీతో ప్రాబ్లం ఏంటంటే యాంకర్స్ తో ఎస్ఐ క్వశ్చన్ అడిగి బిట్ ఆన్సర్ చెప్పమంటారు. చాలా కష్టం అవుతుందమ్మా మిమ్మల్ని ఫేస్ చేయాలంటే. ఫిర్బీ మీరు అడిగారు కాబట్టి మనం ఎంతవరకు పద్ధతిలో విశ్లేషణ చేద్దాం. అసలు గవర్నమెంట్ డ్యూటీ, ఇప్పుడు కస్టమర్ ఇంపోర్ట్స్ డ్యూటీ ఏదైతుందో పెంచారు, మీకు తెలుసు. ఎందుకు పెంచారు? సో నరేంద్ర మోడీ గారు చెప్పడానికి మనం 2 నిమిషాలు బ్రీఫ్గా ఏంటంటే, ట్రంప్ గారు ఏ డెసిషన్ తీసుకున్న హార్ట్ అటాక్స్ వస్తాయి. మోడీ గారు ఏ డెసిషన్ తీసుకున్న హార్ట్ అటాక్ రాదు. స్లోగా స్టెప్ బై స్టెప్ పెరుగుతారు. దీని వెనక అంతరంగం ఏంటంటే, రానున్న రోజుల్లో మనం ప్రిపేర్ చేస్తున్నాం. మనం రెసిషన్ రాబోతుంది కంపల్సరీ. ఈ విధంగా యుద్ధాలు ఇవన్నీ అవుతుంటే రెసిషన్ వస్తుంది. అప్పటికి మనల్ని ప్లాట్ఫామ్ రెడీ చేసి పెడుతున్నారు. ఒకటి. రెండోది, మనం వన్ ఆఫ్ ది హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ ఇన్ ది వరల్డ్. లాస్ట్ టైం కూడా చెప్పాము. అంటే దానివల్ల ఏమవుతుంది, కన్జ్యూమర్ అంటే మన దగ్గర గోల్డ్ లేకుండా బయట నుండి మన ఇంపోర్ట్ క్రూడ్, మన 2 ప్రదేశాలు ఎక్కువ పడుతుంది. ఒకటి క్రూడ్ ఆయిల్ ఇంపోర్టింగ్, రెండోది గోల్డ్. సో ఇంపోర్ట్ చేస్తుంటే ఏమవుతుందంటే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. ఇదే మన ట్రంప్ గారికి కావాల్సింది. సో మోడీ గారు ఏమంటే, మన గోల్డ్ కొనాలంటే డాలర్స్ లో కొనాలి. అంటే మన దగ్గర నుండి అవుట్ఫ్లో ఆఫ్ డాలర్స్ పెరుగుతాయి మనం కొంటూ పోతుంటే. అందుకని ఏమంటే డాలర్స్ యూసేజ్ తగ్గిమంటాడు ఇండైరెక్ట్ గా. అంతే. ఎందుకు? లేదంటే ఫారెన్ ఎక్స్చేంజ్ అంటారు. ఫారెన్ ఎక్స్చేంజ్ అవుట్ఫ్లో పెరుగుతుంది, మన దగ్గర నుండి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ వీక్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? సో ఈ హయ్యర్ ఇంపోర్ట్ డ్యూటీ వల్ల ఎక్సెస్ ఖర్చు అవుతుంది మనకి. పొద్దుగూకులు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతుంటే, కొనుక్కుంటూ పోతుంటే మీకు ఇబ్బంది అవుతుంది. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, కరెంట్ డెఫిసిట్ అకౌంట్ కంట్రోల్ చేయడం చూస్తున్నారు. ఇది బడ్జెట్ కమర్షియల్ అంటే అకౌంటింగ్ లాంగ్వేజ్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్, దాన్ని బ్యాలెన్స్ చేయకపోతే కష్టం. అండ్ ఆయన ఉద్దేశం ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ మోడీ గారి ఆలోచన ఈ గోల్డ్ కొనడం తగ్గించి మిగతా ప్రొడక్టివ్ మెటీరియల్ కొనుక్కోమంటున్నాడు. దానివల్ల దేశానికి ఇంపోర్ట్ తగ్గుతుంది అండ్ గవర్నమెంట్ కెన్ సపోర్ట్ ద రూపీ అగెన్స్ట్ డాలర్. అంటే అర్థం ఏంటంటే, ఇంక్రీజింగ్ డ్యూటీ క్యాన్ సపోర్ట్ ది ఇండియన్ రూపీకి అగెన్స్ట్ డాలర్ని సపోర్ట్ చేయకుండా తగ్గిస్తుంది. అది ఇంపార్టెంట్. అంటే అన్సర్టనిటీ, గ్లోబల్ గోల్డ్ ఇంక్రీజ్ ఏమవుతుంటే షార్ప్ గా మనం కరెన్సీ తెలియకుండా వెళ్ళిపోతుంటుంది. అండ్ మెయిన్లీ హై ఇంపోర్ట్ డ్యూటీ కడుతుండడం వల్ల ఫారెక్స్ రిజర్వ్స్ ప్రెజర్ పెరిగిపోతుంది. క్రికెట్ మ్యాచ్ ఆడినాడు, బ్యాటింగ్ లో తక్కువ బౌలింగ్ లో ఫెచ్ అయిపోతే ప్రెజర్ పెరిగిపోతుంది. మన SRH వాళ్ళు 70-80 అవుట్ అయిపోయారు. అంత పెద్ద టీం, స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ ది వన్ ఆఫ్ ది IPL. అండ్ ఎకనామిక్ బ్యాలెన్సింగ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఎకనామిక్ బ్యాలెన్స్ అంటే మనకు వచ్చేది, మనకు ఎప్పుడైనా చూడండి బిజినెస్ లాస్ ఎప్పుడు అవుతుంది, అవుట్ఫ్లోస్ ఎక్కువ ఉండి ఇన్ఫ్లోస్ తక్కువ ఉండి, మనకు వచ్చే రాబడితో ఖర్చు ఎక్కువ. దాన్ని రివర్స్ చేయడానికి మన మోడీ గారు చూస్తున్నారు. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ సార్, ఇప్పుడు గోల్డ్ కొనొద్దని చెప్పిన తర్వాత ట్యాక్స్ పెరిగింది. 5 to 10% వరకు పెరగడం మనం చూసాం. దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? డెఫినెట్ గా ఇనిషియల్ కొద్దిగా బాధ అనిపిస్తాం. అంతమంది మనం మాట్లాడడం చూసుకుంటే, పసుపు, పసిడి, పచ్చదనం, ఈ 3 లేడీస్ కి ఇష్టమైనవి. అది లేకుండా ఏ ఫంక్షన్కి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం. ఒక ½ కేజీ గోల్డ్ లేని ఏ ఆడపిల్లైనా అమ్మమ్మ అని ఎవరు వెళ్తున్నారు, బయటికి వెళ్ళట్లేదు. సో అది ఒక ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు పెరుగుతుంది, ఇంకా కొంత పెరుగుతుంది, మరి నేను ఆల్రెడీ అంతకుముందు కూడా చెప్పాను. 1,60,000, 1,70,000 నేను ఒక్కరోజే 13,000, 14,000 పెరిగింది. ఇంకా కొద్దిగా పెరుగుతుంది. బట్ ఓవరాల్ కొద్ది టైం అవ్వతే గోల్డ్ రేట్ తగ్గుతుంది. కరెక్షన్ అంటాం దాన్ని, ప్రైస్ కరెక్షన్. సో మేబీ 1,10,000, 1 lakh to 1.2 lakhs వచ్చేస్తుంది మళ్ళీ.
సో అందుకని అత్యవసరం అయితే కానీ కొనమన్నాడు గోల్డ్, లేకపోతే ఓల్డ్ జ్యువెలరీ అనేది యూజ్ చేసుకోమన్నాడు. అండ్ వార్స్ అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమవుతుందో ఎవరు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు. సో దాన్ని కరెక్ట్ చేయడం అంటే ఒకవేళ ఈ టెన్షన్స్ జియో పొలిటికల్ ఇన్ఫ్లేషన్ పెరిగితే గోల్డ్ ప్రైస్ ఆటోమేటిక్గా విల్ గోల్డ్ ప్రైస్ పెరిగిందంటే మన డాలర్స్ ఎక్కువ ఖర్చు పెట్టాలి, అంటే డాలర్స్ ని స్ట్రాంగ్ చేస్తాం, రూపీని వీకెన్ చేస్తాం. ఎప్పుడైతే గోల్డ్ రేట్లు తగ్గుతాయో అప్పుడు మన రూపీకి వాల్యూ పెరుగుతుంది, అది ట్రై చేస్తుంది. సో రూపీ కానీ డిప్రిషియేట్ అయితే ఇండియన్ గోల్డ్ ప్రైసెస్ విల్ బి డిఫరెంట్ స్టైల్. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు చైనా తర్వాత మనం సెకండ్ ఉన్న ఎకనామిక్ కండిషన్లో చైనా, ఇండియా, రష్యా, జపాన్ ఈ 4 కాంపిటీషన్లో ఉన్నాయి. ఒక గ్లోబల్ డిమాండ్ కనుక వీక్ ఇప్పుడు కొనడం తగ్గించారు అనుకోండి, మోడీ గారు చెప్పినట్టు అందరూ కాకుండా 10, 20, 30% కొనడం తగ్గిస్తే అది మనకు సేఫర్ కండిషన్. ప్రైసెస్ మే ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని ముందు చర్యగా అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో షార్ట్ టర్మ్ కరెక్షన్ అనేది ఆల్వేస్ పాసిబుల్. అంటే ఇప్పుడు ఏదైతే పెరిగిందో అది ఫ్యూచర్లో అది ఉంటుందని మనం ఎక్కడ అలాగే ఉంటుందని దాఖలాలు ఎక్కడ చెప్పలేదు. సో ఆచి తూచి అవసరం అయితే కంపల్సరీ పెళ్లి శ్రీమంత్ ఉంటే తప్ప గోల్డ్ కొనుక్కోదని ఇండైరెక్ట్ గా హింట్ చేస్తున్నారు మనకి. అండ్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్లేషన్ అనేది డాలర్ స్ట్రెంగ్త్ కానీ ఇన్ఫ్లేషన్ కానీ గ్లోబల్ ఎకానమీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మనం మీ చేతిలోనో నా చేతిలో ఒక మనిషి చేతిలో ఉండదు. ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ రేట్స్, ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్ రిజర్వ్స్ అనేది నిధులు వాళ్ళు డబ్బులు లేకపోతే ఒకసారి 1000 టన్నులు 2000 టన్నులు కొనుక్కొని ఉంచుకుందా ఫస్ట్ మాట్లాడడం ఆర్బీఐ బ్యాంకులు కొనుక్కున్నది. అలాగా అయితే కొద్దిగా కష్టం అయిపోతుంది. సో ఇవన్నీ ముందు జాతీయ ఇంటి ఇస్తున్నాడు, అందులో 30, 40, 50% ఇంప్లిమెంట్ చేసిన కొద్దిగా మంచి విషయాలు జరిగే ఉంది, మంచి లాభం అంటే పాజిటివ్ వేలో వెళ్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ రేట్ పెరుగుతుంది అంటారా, తగ్గుతుంది అంటారా? డెఫినెట్ గా ఇండియా నేను చెప్పడం వన్ ఆఫ్ ద హైయెస్ట్ కన్స్యూమర్. ఇమీడియట్ అయితే కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నాయి, బట్ లాంగ్ టర్మ్ లో తగ్గే అవకాశం. ఎందుకంటే మోడీ గారు చెప్పిన నెక్స్ట్ డేకే 2 డేస్కే 14,000 పెరిగింది తులం దగ్గర బంగారం. అవును, అంటే గవర్నమెంట్ లో ఒక స్టేట్మెంట్ వస్తే పాజిటివ్ ఎంత జరుగుతుంది, నెగిటివ్ కూడా అంతే జరుగుతుంది. ఇప్పుడు డెఫినెట్ గా మళ్ళీ ఇంకా ఫియర్ ఆఫ్ ఇంక్రీజ్ అని ఒక టర్మ్ ఉంది. ఫియర్ ఆఫ్ ఇంక్రీజ్ అంటే రేట్లు పెరిగిపోతాయో అని కొనుక్కోకూడదు మనుషులు. మనకు అత్యవసరం అయితేనే కొనుక్కుంటే, లేకపోతే వేరే ఈ మీ సేవింగ్స్ ఏవైతున్నాయో రకరకాల డిపార్ట్మెంట్లో రకరకాల సెగ్మెంట్లో పెట్టుకోవడం అతి ఉత్తమం. ఓకే సార్, మరి అలాంటప్పుడు కొత్త గోల్డ్ కొనడం కన్నా కూడా పాత గోల్డ్ని రీయూజ్ చేసే అవకాశాలు ఎక్కువగా పెరుగుతుందంటారా? అదే బెటర్ అమ్మా, నువ్వు అడిగింది యాక్చువల్ మంచి క్వశ్చన్. ఎందుకంటే కొత్త గోల్డ్ మన పాత మీరు చూసుకుంటే 2028లో 28,000 ఉండేది తులం 24 క్యారెట్ బంగారం. అదే 1993, 94లో చూసుకుంటే 4,500 ఉండేది. ఇప్పుడు అలా కాదు, లాస్ట్ 20 సంవత్సరాల 1 year లో పెరిగిపోయింది. ఇది ఆర్టిఫిషియల్ గ్రోత్ క్రియేటెడ్. ఈ సిచ్యువేషన్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వార్స్ కావచ్చు, టారిఫ్ ట్యాక్సెస్ కావచ్చు, యుద్ధాలు కావచ్చు, జియో పొలిటికల్ కండిషన్ కావచ్చు, టారిఫ్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ లేఅఫ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దే ఆర్ రీజన్స్. సో రీయూజింగ్ గోల్డ్ అనేది చాలా మంచి పారామీటర్. ఎందుకు ఇప్పుడు మీరు చాలా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక 2 years బ్యాక్ నువ్వు 5 తులాలు కొనుక్కున్నావు, దాన్ని 20%, 30% మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ కట్టామా లేదా? సో ఆ 30% కట్టాం. ఇప్పుడు మళ్ళీ అదే గోల్డ్ మీరు చేసుకుంటే కొద్దిగా ఎక్స్ట్రా మళ్ళీ కడుతున్నాం 25%. ప్రతిసారి డిజైన్ మారినట్టు కడతాం. సో ఓల్డ్ డిజైన్ వాడుకుంటే ఆ ట్రెండ్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఇంత రేటు 2 లక్షలు 1,50,000 పెట్టి బంగారం కొనుక్కునే బదులు పెరిగే అవకాశం ఉంది. అట్లానే చాలా మంది ఫ్యామిలీస్ ఓల్డ్ జ్యువెలరీని హోల్డ్ చేస్తున్నారు. అంటే ఎవరు కూడా ఒకతో పాత మన అమ్మమ్మలు నాన్నమ్మలు చూసుకుంటే 100 తులాలు 200 తులాలు బంగారం వాళ్ళు కట్నంగా వచ్చేది. ఎందుకు తులం 10 రూపాయలు 30 రూపాయలు ఉండేది. ఐమ్ టాకింగ్ అబౌట్ 50, 60 బ్యాక్, 70 years బ్యాక్. సో ఆ పాత అలా కొనేసి ఫ్యాషన్. ఇప్పుడు కార్లు వస్తున్నాయి, 6 నెలలు వాడాలా, ఈఎంఐ మానేలా, డిఫాల్ట్ వాళ్ళు కొత్త కార్ మళ్ళీ కొనుక్కోవాలి. అంతకుముందు అలా ఉండేది కదా. ఫ్యాషన్ కి డిజైన్ కి అలవాటు పడిన వాళ్ళు దే కెనాట్ హోల్డ్.
బట్ మెచ్యూరిటీ ఇన్ వాళ్ళు డెఫినెట్ గా దే విల్ హోల్డ్ ఇట్. సార్ అంటే మరి ఓల్డ్ జ్యువెలరీ వాడడం వల్ల ఫ్యాషన్ ఇప్పుడు మళ్ళీ మీరు చూసుకుంటే రామారావు వాణిశ్రీ వాళ్ళందరూ ఉన్నప్పుడు డిజైన్ మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి కొత్త డిజైన్, సేమ్ డిజైన్ కొత్తగా వస్తుంది, మైనర్ చేంజెస్. సో అందుకని మనం ఏమంటాం, ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో పాత జ్యువెలరీ వాడే ట్రెండ్ పెంచుకునే అవకాశాలు ఉంది. అండ్ రీడిజైనింగ్, మెల్టింగ్ అండ్ రీడిజైనింగ్ గోల్డ్ ఈజ్ మోర్ సేఫర్, సేవ్స్ మనీ అవుతుంది. సో వేస్టేజ్ చార్జెస్ క్యాన్ బి రిడ్యూస్డ్. పాత జ్యువెలరీ అంటే పెద్ద చేంజెస్ ఉంటుంది, దాన్ని పాలిష్ కొట్టుకోవడం, మెరుగులు తెచ్చుకోవడం తప్ప పెద్ద చేంజెస్ ఉండదు. అండ్ కస్టమర్స్ ఈ దృష్టిలో పెట్టుకొని మోడీ గారు స్టేట్మెంట్ కానీ రేట్లు కానీ చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద కస్టమర్స్ మే నాట్ బై ఎట్ హై రేట్ ఫ్రెష్ పర్చేస్ అనేది ఆలోచిస్తారు. సో బ్రైడల్ అనేది ఇప్పుడు చూసుకుంటే వేస్టేజ్ చార్జ్, బ్రైడల్ జ్యువెలరీ రీడిజైన్ అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బంగారం ఏదైతే వాడతారో అది కొద్ది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది, బికాజ్ కొత్త బంగారం ఆ రేట్లో కొన్నామంటే. రీసైక్లింగ్ గోల్డ్ మేబీ మోర్ ఎకనామికలీ ఉండొచ్చు. రీడిజైనింగ్ అంటే ఏంటి చెప్పు? రీసైక్లింగ్ అంటే ఇప్పుడు మనం పేపర్ వాడేస్తున్నాం, దాన్ని రీసైకిల్ చేస్తారు కదా, ఏదైనా చెత్త వస్తే దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ దాన్ని మనీ చేస్తున్నారు, మీకు తెలుసు కదా. ఈవెన్ మనం పారేసే చెత్త కూడా రీసైక్లింగ్ చేసి వాడుకోవచ్చు. ఇవి ముఖ్య కారణం. అలా అనుకుంటే చాలా మంది ఇప్పుడు పింక్ గోల్డ్ అంటున్నారు, అంటే 24 క్యారెట్స్కి వాడే బదులుగా 18 క్యారెట్స్కి 22 క్యారెట్స్ కూడా తీసుకోవడం బెటర్ కదా. ఈ ఆలోచనలో కూడా వచ్చేసింది పబ్లిక్. వచ్చిందమ్మా, ఎందుకంటే దేనికైనా మెయిన్ రీజన్ కరెంట్ సిచ్యువేషన్, కరెంట్ ప్రైసింగ్. ఇప్పుడు ప్రతి మానవుడికి, ప్రతి ఆడపిల్లకి, ప్రతి లేడీకి గోల్డ్ వాడుకోవాలి, గోల్డ్ వాడాలి. గోల్డ్ లేకుండా బయటకు వెళ్ళడం కష్టం, ఎస్పెషల్లీ ఫంక్షన్స్కి. అయితే ఎఫోర్డబిలిటీ లేదు. ఎఫోర్డబిలిటీ లేదంటే ఎలా మరి వాళ్ళకి సొంత ఇంటికి వెళ్ళగానే మన గోల్డ్ ఉండాలని కళ అనేది ఉంటుంది కదా అందరికీ. ఆ కళ నెరవేర్చుకోవడానికి, ఆ కోరిక తీర్చుకోవడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు. 2 లక్షలు, 1,50,000 పెట్టుకునే కెపాసిటీ లేదు. దానికి 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెట్, 9 క్యారెట్ రకరకాలుగా గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది. మీరు వెళ్ళినప్పుడు మీ మెడలో వచ్చి ఎవరు చెక్ చేయరు కదా ఎన్ని క్యారెట్ అనేది. గోల్డే. అంటే చీపర్ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది అంటారా? డెఫినెట్ గా చూస్తారండి. అట్లనే ఈఎంఐలో కూడా కొనుక్కునే ప్లాన్ కూడా ఆలోచిస్తారు జ్యువెలరీ. ఆ ట్రెండ్ కూడా పెరగచ్చు. అండ్ కాన్షియస్ కస్టమర్స్, మన మైండ్ లో అన్కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్స్ ఉంటాయి, మీరు విని ఉంటారు. అట్లా కాన్షియస్ కస్టమర్స్ అనేది డెఫినెట్ గా దే విల్ థింక్ ద బెటర్ వే. ఫ్యాషన్లో డిమాండ్ ఎలా ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు గోల్డ్ కొనే విషయంలో కొంతమంది బిస్కెట్స్ రూపంలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్గా పక్కన పెట్టుకోవడం బెటరా, లేకపోతే ఆర్నమెంట్స్ వైపులో తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఇది ఎట్లా అంటే నేను చెప్పినట్టు ఫ్యాషన్ మనకి ఒకప్పుడు ఇమిటేషన్ జ్యువెలరీ అని వచ్చింది, గుర్తే ఉంటుంది. ఇమిటేషన్ జ్యువెలరీ అంటే గోల్డ్ కాదు, గోల్డ్ తక్కువ ఉంటుంది, మిగతా అంతా ఎక్కువ ఉంటుంది. దానికి ఒకప్పుడు ఒక ట్రెండ్ ఊపింది, అది మేబీ నాకు తెలిసి 10 years బ్యాక్ అట్లా. ఇప్పుడు కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటారు. సో దీనివల్ల ఏంటంటే ఫ్యాషన్ జ్యువెలరీ కూడా పెరిగే అవకాశం ఉంది, రైజ్. ఎందుకంటే అందరికి ట్రెండ్స్ నడుస్తున్నాయి. మన ఎవరో ఫారెన్ లో ఏదో ర్యాంప్ వాక్ ఏముంటుంది దాన్ని, ర్యాంప్ వాక్ చేస్తారు కదా, బెస్ట్ బ్యూటిఫుల్ లేడీ ఇవన్నీ. అందులో ఒక పెద్ద ఆయన భార్య 150 కోట్ల తాలూకు ఒక లాకెట్ వేసుకుందంట మెడలో. 150 కోట్లు. వాళ్ళ డబ్బు ఉంది కాబట్టి నోబడీ కెన్ స్టాప్ దమ్. మీకు నాకు అలా కాదు కదా, మన రెక్కాడితే కానీ డొక్కాడదు. అండ్ అర్బన్, ఇప్పుడు ఎవరైతే అర్బన్ మార్కెట్స్ లో ఉన్నారో వాళ్ళు స్టిల్ ఒక ఫాస్టర్ అడాప్షన్కి వచ్చే అవకాశం. ఎవరైతే క్లారిటీ ఉంది, మెచ్యూరిటీ ఉంది, ఇన్కమ్ తక్కువ ఉన్నది వాళ్ళు అది ఆలోచిస్తారు. రూరల్ బయర్స్ మాత్రం స్టిల్ దే మే ప్రిఫర్ 22 క్యారెట్. బట్ అర్బన్ లో అంత తగ్గే ఛాన్సులు కనిపించలేదు. ఇప్పుడు ఇన్వెస్టర్స్కి అంటే మోడీ చెప్పింది గుడ్ అనుకోవాలా, బ్యాడ్ అనుకోవాలా? అది ఇండివిజువల్ పర్సెప్షన్ ఉంటుంది, కామన్ ఆన్సర్ ఉండకపోవచ్చు. బట్ జనరల్ గా ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ మే బెనిఫిట్ ప్రైస్ రైజ్
అంటే ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రైస్ హైక్ వచ్చే అవకాశం ఉంది కొంతకాలం తర్వాత. లాంగ్ టర్మ్ గోల్డ్ హోల్డర్స్ ఇన్ఫ్లేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. న్యూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా కొన్నారు వాళ్ళకి హై రేట్లో కొనాల్సి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అట్లా షార్ట్ టర్మ్ వాలటిలిటీ రిస్క్, షార్ట్ టర్మ్ లో కొనే రిస్క్ అనేది హై ఉంది. ఇప్పుడు సపోజ్ మీరు 1,50,000 కొన్నారు, అది రేపు 2,50,000 3,00,000 అయితే మీకు లాభం. సపోజ్ 1,20,000 అయింది అనుకోండి, రిస్క్ ఫ్యాక్టర్ వేర్ దెర్ ఇస్ రిస్క్ దేర్ ఇస్ ప్రాఫిట్. బట్ రిస్క్ ఎంతవరకు అనేది ఒక లిమిట్ ఉంటుంది. అండ్ ప్రాఫిట్ బుకింగ్ మే హ్యాపన్ ఆఫ్టర్ సమ్ టైమ్. డెఫినెట్ గా కొనుక్కున్న పెరిగితే అంత పెరిగితే కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. సో ఏంటంటే మనం 100% చెప్పలేము, బట్ స్టిల్ ఇంపోర్ట్ డ్యూటీ ఇట్ సెల్ఫ్ ఇంక్రీజెస్ డొమెస్టిక్ ప్రైసెస్. అంటే ఇప్పుడు 5 ని 10 చేశారు, 20 చేయొచ్చు, 30 చేయొచ్చు. ప్రజలు అనకపోతే అల్టిమేట్ గా పెనాల్టీ వేస్తారు కదా. సో 10ని 20 చేయొచ్చు, 20ని 30 చేయొచ్చు. సో చేసినప్పుడు మనకి చాలా డొమెస్టిక్ ప్రైస్ హైగా పెరిగిపోతాయి. ప్లస్ మన ఫారెన్ కరెన్సీ, ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. అంటే అది మనం వీక్ అవుతున్నట్టు అర్థం. మరి ఈ టైంలో ఈ గోల్డ్ కొనమంటారా, వద్దంటారా, ఇంకా వెయిట్ చేయమంటారా? అంటే డైవర్సిఫికేషన్ ఈజ్ సేఫర్ కొంతవరకు. అండ్ ఎమోషనల్ బయింగ్, సెంటిమెంటల్ బయింగ్ తగ్గిపోతుంది, తగ్గాలి. సో ఓవరాల్ గా నేనైతే మీకు అత్యవసరం అనుకుంటే కొనుక్కోండి, లేదు మన రేటు పెరిగిపోద్దని మాత్రం కొనుక్కోవడం అంత కరెక్ట్ కాదు. ఇప్పుడు గోల్డ్ కొనద్దు అనే బదులు కొన్ని గోల్డ్ షాపులు మూసేస్తే అయిపోతుందిగా. గవర్నమెంట్ ఎందుకు అలా చేయట్లేదు? ఇప్పుడు గోల్డ్ షాప్ మూస్తే సరిపోదు, బట్ దాని మీద కొన్ని వేల మంది, లక్షల మంది బతుకుతున్నారమ్మా. అటు లేబర్స్ కానీ, టెక్నికల్ గా పనిచేసే వాళ్ళు కానీ, అట్లానే రెగ్యులర్ గోల్డ్ ప్రొడక్షన్ చేసే వాళ్ళు కానీ, సేల్స్ పీపుల్ కానీ, కొన్ని వేల లక్షల జాబులు పోతాయి. అది భరిస్తుందా ఇండియా? గోల్డ్ కొనద్దు అని చెప్పినప్పుడు కూడా గోల్డ్ షాప్ కి పబ్లిక్ నిజంగానే తగ్గిపోయారు అనుకోండి, అప్పుడు కూడా మ్యాన్ పవర్ తగ్గించుకుంటారు కదా, అప్పుడు కూడా కొన్ని ఉద్యోగాలు పోతాయి కదా. అదే ఏంటంటే బ్యాలెన్సింగ్. నేను చెప్పాను, లైఫ్ లో వైఫ్ ని, తల్లిని బ్యాలెన్స్ చేసేవాడు సక్సెస్ అవుతాడు. ఇటు పక్క ఒక పక్క ఉంటే ఫెయిల్ అవుతాడు. ఎంతో మనం కొన్ని సినిమా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇళ్ళల్లో కూడా చూసాం, రకరకాల యాక్టర్స్. వెన్ యూ కెనాట్ బ్యాలెన్స్ బోత్ వైఫ్ అండ్ మదర్, యు ఆర్ ఎ ఫెయిల్యూర్. అది బ్యాలెన్స్ చేసేవాడు ఇంట గెలిచి రక్షకి వెళ్ళాలని ఏదో సాగుతుంది, నాకు కరెక్ట్ గుర్తులేదు. ఫస్ట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ యువర్ ఓన్ హౌస్, హౌ యూ కెన్ మేనేజ్ ద సొసైటీ? ఇప్పుడు నేను సీఎం అవ్వాలి, మా ఓన్ ఫ్యామిలీ సరిగ్గా చూసుకోవట్లేదు, అవగలనా? అయినా ఉండగలనా? ఉండలేము. సో డెఫినెట్ గా గ్లోబల్ ఈవెంట్స్ కూడా దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ప్రస్తుతం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆగి కొనుక్కుంటే కొద్దిగా వెయిట్ చేసి, పెళ్ళి అయితే ఆపలేం, కూతురు పెళ్ళి, కొడుకు పెళ్ళి ఆపలేం కాబట్టి, బట్ మిగతా ఫార్మ్స్ ఆఫ్ సేవింగ్స్ లో చూసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ గోల్డ్ ద్వారా కాకుండా మిగతాట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ లో చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో చేయొచ్చు, రియల్ ఎస్టేట్ లో చేయొచ్చు, షేర్ మార్కెట్ లో చేయొచ్చు. ఇవన్నీ వేరే వేరే ఆప్షన్స్ కి వెళ్ళడం బెటర్. ఇప్పుడు అదే గోల్డ్ బ్యాన్ చేస్తే బెటర్ కదా అనేది కొంతమంది వాదన. అంటే అది నేను చెప్పాను, ఇప్పుడు గోల్డ్ జ్యువెలర్స్ బ్యాన్ చేస్తే కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఇవన్నీ ఆలోచించి 5 రూపాయలు పెరిగింది, 500 పెరిగింది, పెరగరు. ఇప్పుడు నాకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద రిచ్ పీపుల్ పెళ్లిళ్ళు చేస్తే చూడు, బాడీ కవర్ చేస్తారు, ఒక అంటే స్కిన్ కనిపించదు. చాలా మంది పెద్ద పెద్ద సీఎంలు, సినిమా యాక్టర్లు, ఇండస్ట్రీ మొత్తం బాడీ ఎంత బంగారంతో నింపుతారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎవరిస్తారు గోల్డ్? అదానీ అంబానీ వేరు, మీరు నేను వేరు. అదానీ అంబానీ 10,000 20,000 పెంచారు, నథింగ్ ఫరక్. నీకు నాకు ఫరక్ పడుతుంది. సో గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు, డెఫినెట్లీ యువర్ రైట్. బట్ బ్యాన్ చేస్తే వచ్చిన ఇంప్లికేషన్ ఏంటో చూసుకోవాలి కదా మీరు. ఇప్పుడు మనకైతేనేమో గోల్డ్ కొనొద్దా అంటున్నారు. సో రానున్న రోజుల్లో గోల్డ్ డెఫినెట్ గా ఇప్పుడు కొనుక్కోవడం అంత కరెక్ట్ కాదని నా పర్సనల్ అభిప్రాయం. కానీ బ్యాంక్ కొంటున్నాయి. అవును, మరి అది పబ్లిక్ నేమో కొనొద్దు అంటున్నారు. అంటే గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ ఎప్పుడు కూడా నిధుల్ని ఎప్పుడైతే రేటు తక్కువ అవుతుందో కొని నిధులు పెట్టుకుంటారు. కానీ గవర్నమెంట్ కి రూల్ పెట్టి ఫాలో అవుతారు. ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు కొనకూడదు, ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదు.
ఎండ్ యూజర్ నీ కంట్రోల్లో ఉండదు. బట్ బ్యాంక్స్, ఆర్బీఐ కానీ మిగతా బ్యాంక్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. సో వాళ్ళు అక్కడ ఇంట్రెస్ట్ రేట్ బట్టి, రెపో రేట్ బట్టి, జియో పొలిటికల్ కండిషన్ బట్టి, టాక్సేషన్ బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. నార్మల్ ఇండివిజువల్ నువ్వు నేను నాకు కావాలంటే లేడీకి లేచిందే ప్రయాణం అనే ఒక సామెత ఉంది. మనం కొనాలంటే కొంటాం. ఎంత దాని వల్ల కంట్రీ మీద ఇంపాక్ట్ పడే ఉద్దేశం ఉంది, అంటే అవకాశం ఉంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికే దే ఆర్ పుట్టింగ్ ఆల్ దీస్ కండిషన్. సో వాళ్ళ తరఫున వాళ్ళు కరెక్ట్, వీళ్ళ తరఫున ఇప్పుడు ఏంటి, ఇంపోర్ట్స్ తగ్గించాలి, ఇంపోర్ట్ డ్యూటీ కట్టకూడదు, డాలర్స్ ఎక్కువ పోకూడదు. ఈ దేశాలు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, ఎంతకాలం జరుగుతుంది. మన రెసిషన్ మెయిన్ రీజన్ అంటే మన ముందుకి రెసిషన్ లో వచ్చే అవకాశం చాలా పుష్కలంగా కనిపిస్తుంది. దానికి రాకుండా వస్తే మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో అది ఫాలో అయితే మంచిదే డెఫినెట్ గా. సార్, ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, మరో పక్క ఉద్యోగాలు పోతున్నాయి. సో దీంట్లో కొంతమంది విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే స్మగ్లింగ్ పెరగడం, దొంగతనాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల అంటున్నారు. ఛాన్సెస్ ఉన్నాయా? అంటే జనరల్ మీరు చూసుకుంటే మన 30-40 years ఎప్పుడైతే ఉద్యోగం లేవో, ఎప్పుడైతే ఇండివిజువల్ ఇన్కమ్ లేదో వాళ్ళు ఇతర దారులు ఎత్తుక్కుంటారు. ఇతర దారులు అంటే స్మగ్లింగ్ చేయొచ్చు, హవాలా చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, చోరీ చేయొచ్చు, చిన్న వస్తువులు, పెద్ద వస్తువులు. సో బతకాలి, మనిషి అనేవాడు బతకాలి. ఎలా బతుతాడు? వాడికి ఆదాయం ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీలో 30,000 మంది మనం తీస్తారు ఒకే సింగిల్ షాట్ 31st March. మరి వాళ్ళందరికీ ఎవరిస్తారు ఉద్యోగులు? మీరు ఇవ్వలేరు, నేను ఇవ్వలేను. ఎవరు ఇచ్చినా కొంతవరకు అంత శాలరీ ఇస్తావు. వాడు ఆల్రెడీ లగ్జరీకి అలవాటు పడ్డాడు. ఆ లగ్జరీ కోరికలు ఎట్లయితే అడ్డంగా సంపాదించాలి, సింపుల్ గా సంపాదించాలి, బ్యాంక్ ఏటీఎం నొక్కేయాలి, బ్యాంకులో నొక్కేయాలి, గోల్డ్ జాబ్ నొక్కేయాలి అని ఆలోచన చేస్తారు. సో దానికి కూడా గవర్నమెంట్ అనేది ఏదో పారామీటర్ వర్క్ చేయాలి. మీరు అడిగితే 100% క్వశ్చన్ కరెక్ట్. జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతాయి నాకు తెలిసి. ఇల్లీగల్ అంటే నీకు మనం అంత క్లియర్ గా స్పెసిఫై చేయలేం. ఎనీ కైండ్ ఆఫ్ బ్లాక్ మార్కెట్. ఇప్పుడు సిలిండర్ చూసుకుంటే 1000 రూపాయల సిలిండర్ 5,000 అమ్ముతున్నారు బ్లాక్ లో. అవునా కదా? అప్పుడు ఏమవుతుంది? బ్లాక్ మెయిలింగ్, ఈమెయిలింగ్, బ్లాక్ మార్కెట్, స్మగ్లింగ్, హవాలా, దొంగతనాలు, గ్లోరిఫైడ్ దొంగలు ఉన్నారు ఇప్పుడు. అంతకుముందు మామూలు దొంగలు ఉండరు, గ్లోరిఫైడ్, హైలీ పాలిష్డ్. ముందు జాగ్రత్తలు, ఎన్ని జాగ్రత్తలు చేసినా దొరికిపోతున్నారు, అది వేరే సంగతి. సో యూ టు ట్యాక్స్ ప్రాసెస్ ఇంక్రీజ్ అవుతాయి. గవర్నమెంట్ మీరు గోల్డ్ కొనొద్దని గవర్నమెంట్ కూడా ట్యాక్స్ రాదు కదా. సో జనరల్ గా ఇన్కమ్ లేని వారు ఈ స్మగ్లింగ్ వైపు, నేను చెప్పిన ఐటమ్స్ అన్ని వైపు కూడా మొగ్గు చూపిస్తారు, సర్వైవ్ అవ్వడానికి చూస్తారు. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.